హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం డే 13లో ఉన్నాము. ఈ పింక్, లైట్ పింకు అండ్ వైట్ నేను చూపిస్తున్న ఈరోజు క్లిప్ స్టోన్స్ వీడియోస్ అన్నిట్లో హైలైట్ అనమాట. సో ఇదైతే స్కై బ్లూ. ఈసారి బాగానే కనిపించిందని, కానీ అప్కమింగ్ షేప్స్లో వచ్చేసరికి స్కై బ్లూ సరిగా కనిపించలేదు. సో స్కై బ్లూ కూడా చాలా మంచిగా వచ్చిందండి. ఇది లైట్ గ్రీను. చూడండి, వీటికి ఒక 4 హోల్స్ ఉన్నాయి కదా. సో 4 సైడ్స్ ఉంటాయి. వీటితో యాక్చువల్గా మనం నెక్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నెక్ డిజైన్ అయితే. నేను వీలైతే ఫ్యూచర్లో చూపించడానికి ట్రై చేస్తాను, పాసిబిలిటీని బట్టి. అంటే స్టాల్ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కదా, సో అప్పుడు చూపిస్తాను డెఫినెట్గా. అండ్ వైట్ అండి, వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది తెలుసు, అదేదో డైమండ్లా అనిపిస్తుంది. సో నాకైతే వీటిలో రెక్టాంగిల్లో వచ్చేసరికి ఈ కలర్స్ వరకే ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఒక 6 కలర్స్ అంతే. సో తర్వాత స్క్వేర్. నేను ఇది ఎడిట్ చేయకుండా ఎందుకు పెడుతున్నానంటే 4 మినిట్స్ వీడియో చూసి 4 మినిట్స్ అంతే కదా, మనం ఈజీగా చేసేయగలము అని అనుకుంటారు. ఈజీయే, కానీ ఇంట్రెస్ట్ పెడితే ఈజీ, ఏది ఈజీ కాదు. సో అయితే ఇవి స్క్వేర్ అనమాట. స్క్వేర్లో వచ్చేసరికి స్కై బ్లూ కలరు, రెడ్, గ్రీను, రైంబో, లైట్ పింక్, వైటు, చాలా కలర్సే తెప్పించానండి. ఆల్మోస్ట్ 7 కలర్స్ వరకు వచ్చాయి రెక్టాంగిల్లో. బిఫోర్ మన దగ్గర ఇంకా రెక్టాంగిల్లో షేప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్సే ఉన్నాయి అందులో కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి ఈసారి మాత్రం కస్టమర్కి సేల్ చేయడానికి కంటే నేను ఎక్కువ యూస్ చేసుకోవడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే వీటితో లాస్ట్ టైం తెప్పించినవి కొంతవరకు అయిపోయాయి కాబట్టి నేను మళ్ళీ రీస్టాక్ చేయించుకొని వాటితో నేను మేకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. అంటే స్టాల్కి ఎక్కువ యూస్ చేసేస్తున్నాను. క్లిప్ స్టోన్స్ స్టాల్ కోసమే తెప్పించాను నిజానికి చెప్పాలి అంటే. సో చూడండి, స్క్వేర్లో వైట్, ఇది లైట్ పింక్ అనమాట. సో అయితే వీటిలో ఆల్మోస్ట్ ఇవ్వండి 7 కలర్స్ ఉన్నాయి, లైట్ డార్క్ గ్రీన్ కూడా ఉన్నాయండి. సో ఓవెల్ షేప్లో ఇది పర్టికులర్గా ఈ ఓవెల్ లైట్ పింక్ అనేది లాస్ట్ టైం ఒక్కటే సిస్టరు ఐ షేపు అండ్ ఓవెల్ షేపు 50 పీసెస్ తీసేసుకున్నారు. స్క్వేర్లో కూడా ఈ మూడిట్లో లైట్ పింక్ అనేది ఒకేసారి 50 పీసెస్ తీసేసుకున్నారు. నాకు డిజైన్ చేసుకోవడానికి వాటికి అస్సలు ఒక్కటి కూడా దొరకలేదన్నమాట. నేను వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే తీసేసుకున్నారు. సో ఇవన్నీ నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, వీలైతే వెళ్ళి చూడండి. ఇదైతే స్కై బ్లూ కలరు అలా కనిపిస్తుంది, కానీ ఇదైతే వైట్. చెప్పాను కదా, వైట్ అయితే నా ఫేవరెట్ అయిపోయిందని చెప్పి. సో వీటిలో ఆల్మోస్ట్ 6 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. 6 కలర్స్, ఇంకా పాతవి ఒక 1-2 కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి 6 వరకే చాలా అనిపించింది. ఇదైతే కొంచెం బిగ్ సైజ్ అండి, రౌండ్. ఇంతకుముందు తెప్పించిన దాంట్లో స్మాల్ సైజ్ తెప్పించాము, ఇదైతే బిగ్ సైజ్ అనమాట. ఇవి దేనికి తెప్పించానంటే, మనం రబ్బర్ బ్యాండ్స్ చేస్తాం కదా, రబ్బర్ బ్యాండ్స్ మిడిల్లో పెట్టడానికి నేను తెప్పించాను. వీలైతే వీడియో కూడా పెడతాను రేపు చూడండి. ఇది లైట్ పింక్, రెడ్, ఆరెంజ్. ఇది ఆరెంజ్ అనమాట. రెడ్ కూడా తెప్పించాను, చూపిస్తాను చూడండి. ఇది పింక్, లైట్ గ్రీను, డార్క్ గ్రీన్. ఇందులో కూడా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ 2 కలర్స్ షేడ్స్ తెప్పించాను. సో చాలా బాగా వచ్చింది. ఈ లైట్ పింక్, ఆరెంజ్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, వైట్ కూడా బాగా కనిపిస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి బయట సేలింగ్ కంటే నేనే ఎక్కువ యూజ్ చేయాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో అదనమాట. ఇందులో ఆల్మోస్ట్ 7 కలర్స్ అయితే ఉన్నాయి. తిలకం కూడా తెప్పించాను, కాకపోతే తిలకం సైజ్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పి తిలకంలో జస్ట్ 4 మాత్రమే తెప్పించానండి. సైజ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. సో అదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. రేపు మంచి మేకింగ్ రబ్బర్ బ్యాండ్స్ అనేది చూపిస్తాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. బాయ్.